హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, సుప్రీంకోర్టులో ఈవీఎంల కేసును గెలిచిన జగన్ నుండి పూర్తి వివరాలు వీడియోలో ఉన్నాయి. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారంలో రచ్చ జరుగుతుంది. చంద్రబాబు ఈవీఎంల ట్యాంపరింగ్కు పాల్పడ్డారన్న మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ కామెంట్స్ అయితే రేపుతున్నాయి. ఇప్పుడు అయితే ట్యాంపరింగ్కు అవకాశమే లేదంటున్న కూటమి నేతలు ఏపీలో వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో రకరకాల అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. వైసీపీ కేవలం 11 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాలు మాత్రమే దక్కాయి. ఈ ఫలితాలపై వైఎస్ జగన్తో పాటుగా వైసీపీ నాయకులందరూ కూడా కార్యకర్తలు షాక్కైతే గురయ్యారు. ఏదో జరిగింది అనొచ్చు, కానీ అందుకు తగ్గ ఆధారాలు లేవని జగన్ వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని అర్థం వచ్చేలా జగన్ మాట్లాడటం, ఆ తర్వాత వైసీపీ నాయకులంతా అదే బాటలో పయనిస్తున్నారు. ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియాలో కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. వీడియోలు చెక్కలు కొడుతున్నాయి. ఎవరి అభిప్రాయం వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు. రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు స్పందించారు. చంద్రబాబు ఈవీఎంల ట్యాంపరింగ్కు పాల్పడ్డారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు సెలెక్ట్ చేసుకున్న బూతుల్లో ట్యాంపరింగ్ చేశారని మండిపడ్డారు. రవీంద్రనాథ్ రెడ్డి త్వరలో కోర్టు కూడా వెళ్తామని చెప్పారు. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా అయితే ఇప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ అయితే జరుగుతోంది. వైసీపీ ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ గారు ఈవీఎంల ట్యాంపరింగ్కు అవకాశమే లేదన్న స్పష్టం చేశారు. ఇక ఈవీఎంలను అనుమానిస్తే ప్రజలను అవమానించినట్లే అన్నారు. ఈవీఎంను ట్యాంపరింగ్ చేసినట్లు ఆరోపిస్తున్న వైసీపీ నేతల తీరును బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సెటైర్లు వేశారు. వైసీపీ నేతలది గెలిస్తే ఓ మాట, ఓడితే ఓ మాట అన్నట్లుగా ఉందన్నారు. గతంలో వైసీపీ 151 సీట్లు గెలిచినప్పుడు లేని అనుమానాలు ఇప్పుడెందుకు వస్తున్నాయన్నారు, ప్రశ్నించారు ఆదినారాయణ రెడ్డి. మొత్తంగా ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారం ఏపీలో రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. వైసీపీ నేతలను ఆరోపణలు బీజేపీ ఎమ్మెల్యేలు ఖండిస్తున్నప్పటికీ ఈవీఎంల ట్యాంపరింగ్పై అనుమానాలు రేకెత్తుతూనే ఉండటం ఆశ్చర్యకరం కలిగిస్తుంది. ఏదేమైనా కూడా రాబోయే రోజుల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడవలసిందే.